గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. చతుర్భుజాలను కలిగిన స్వామి శంఖ చక్ర వరద కటిహస్తుడై సాక్షాత్తు తిరుమలలోని మూర్తి వలనే భక్తజనులపై కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తూ దర్శనమిస్తాడు. స్వామి విగ్రహం అందమైనది, మనోహర అలంకారయుక్తమైనది, మకర తోరణంలో దర్శనమిచ్చేది. ధూపదీపాలతో, పుష్పాలతో శిలారూప మూర్తికి, అలంకార మూర్తికి నిత్య పూజలు, అర్చనలు భక్తజన సమక్షంలో జరుగుతుంటాయి. హారతులు కన్నులకద్దుకొని అక్షంతలు, శటగోప ఆశీర్వచనాలు గ్రహించి తీర్థప్రసాదాలు గ్రహిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. వెంకటేశ్వరునికి ప్రియమైన శనివారం నాడు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడైతే తెల్లవారుజామున 5 గంటల నుండే స్వామి సందర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. అన్నప్రాసనలు, ఆడపిల్లలకు ఓణీలు వేయించటాలు, వివాహాలు ఇలా శుభకార్యాలతో భక్తులు ఆలయంతో తమ జీవన సరళిని పెనవేసుకుని కృతార్థులవుతుంటారు. ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి ఆలయం మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు తీర్చి పొర్లుదండాలు సమర్పించి స్వామిని సేవించుకుంటుంటారు.